మన సనాతన ధర్మాన్ని 2000 సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదుల వారు అనేటువంటి వ్యక్తి జన్మించి భారతదేశం మొత్తం అంతా కూడా 3 సార్లు పాదయాత్ర చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా 3 సార్లు పర్యటన చేసి, అప్పట్లో ఇప్పుడు 1-2 మతాలు మన హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అప్పట్లో 72 మతాలు ఉన్నాయట. 1 కాదు 2 కాదు, 72 పై చిలుకు. చిన్న చిన్న వాటిని వదిలేసారి, పెద్ద పెద్ద వాటిని పట్టుకుని ఒక 72 లెక్క తీసి తేల్చారు. అటువంటి 72 మతాలు మన సనాతన ధర్మాన్ని ఇబ్బంది పెడుతుంటే ఆయన ఒక్కళ్ళే ఒక కర్ర పట్టలేదు, ఒక కత్తి పట్టలేదు. శాస్త్రం, భగవద్గీతలో భగవానుడు ఒక అత్యద్భుతమైన మాట అన్నాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. నువ్వు ఏం కార్యక్రమం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నా, ఎటువంటి స్థితిలో, కష్టమా నష్టమా అపాయమా ఆనందమా, ఏ స్థితిలో ఉన్నా సరే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రం ఏం చెప్పింది దాని ప్రకారం నడుచుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ కాసేపు నేను బాధపడచ్చేమో. ఉదాహరణకి మన శాస్త్రంలో ఏకాదశి ఉపవాసం మీ అందరికీ తెలుసు కదా. ఏకాదశి ఉపవాసం అంటే నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే రోజుకి ఫ్రూట్స్, బిర్యానీలు, చపాతీలు, పరోటాలు రోడ్డు మీదకి వెళ్తే బోళ్ళని వస్తాయి, లిస్ట్ నేను చెప్పలేని నావల కాదు. ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ నాకు తినాలి, నాలుగు ఆగదు. కానీ శాస్త్రం చెప్పింది తర్వాత దాని వెంటనే ద్వాదశి పారణ, ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. ద్వాదశి ఉదయాన్నే సూర్యోదయం అవగానే ఏదో ఒకటి తినమని చెప్పింది శాస్త్రం. కానీ నాకు తిండి మీద యావ ఎక్కువయ్యి మొదట ఏకాదశి ఉపవాసం ఏదైతే చెప్పబడిందో దాన్ని పక్కకు తోసేసి ద్వాదశి పారణ అనే దాన్ని ముందుకు తీసుకొచ్చాను. అది నాకు నచ్చింది. అలాంటి ఒక 100 మందిని నేను గ్యాదర్ చేసి పెట్టుకున్నా. ఏది నాలుక మీద యావ ఉన్నటువంటి వాళ్ళందరినీ. ఎందుకయ్యా అంటే పంచేంద్రియాలు అందరికీ ఉన్నాయి. కుక్క, నక్క, పంది, పిల్లి, మనిషి అన్నిటికీ ఉన్నాయి పంచేంద్రియాలు. ముక్కు, కన్ను, చెవి, నాలుక, చర్మం, ఈ పంచేంద్రియాలు అన్నిటికీ ఉన్నాయి. కానీ వాటికి మనకి ఉన్నటువంటి తేడా ఏంటయ్యా అంటే బుద్ధి. బుద్ధి ఒక్కటి ఉండబట్టే మనం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవన విధానాన్ని అనుసరించాలి అనేటటువంటి విధి విధానాలు ఉన్నాయి. రోడ్డు మీద ఉన్న కుక్కకు అలా ఉంటుందా? పుట్టింది మొదలు భయం 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 భయంతోనే తిరుగుతూ ఉంటుంది. ఒక పిల్లవాడు అలా వెళ్తూ ఏదో కర్ర పుల్ల ఒకటి పట్టుకుంటే దాని అసలు ఏమీ అనలేదు, కానీ అది భయపడి పారిపోతుంది. ఎందుకయ్యా అంటే తన ప్రాణం మీద తనకి భయం, తనకి రక్షణ ఉందో లేదో అనేటువంటి భయం, తనకి రక్షణ లేదు అనేటువంటి ఒక భయ భ్రాంతులతో జీవితాంతం భయపడుతూనే ఉంటుంది. కానీ మనిషికి మాత్రం శాస్త్రం అనేది ఒకటి ఉందని ఋషులు దర్శించి మనకు అందించారు. ఋషులు కూడా మనలాగే పాంచభౌతికమైన దేహాలతో జన్మించి జ్ఞాన చక్షువులు తెరుచుకున్నటువంటి మహానుభావులు ఇక్కడ భూమి మీద ఉండి అంతరిక్షాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని వాళ్ళ జ్ఞాననేతలు తెలుసుకున్నారు. ఇప్పుడు డోనోస్కోప్ అనే పరికరాలు ఉపయోగించి చూస్తున్నారే గాని అప్పట్లో కూర్చున్న చోటే వాళ్ళ జ్ఞాననేతలను తెరుచుకుని వాళ్ళు లోకాల దాటి వెళ్ళి కూడా ఆ యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేసి ఈ భూమి మీద ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, బుద్ధిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. జంతువులకి మనకి ఉన్న తేడా అదే బుద్ధి. ఆ బుద్ధిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి శాస్త్రాన్ని సవివరంగా సమగ్రంగా అందించారు.